వెళ్ళకుండా ఏం చెప్తూ ఉన్నాడంటే 8వ వచనంలో ఇతని యొక్క రియాక్షన్ మాట. ఇతని యొక్క రియాక్షన్ ఎలా ఉందో చూడండి. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడలా నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళనంటే వెళ్ళను. ఏమన్నాడంట? నేను వెళ్ళనంటే వెళ్ళను. సరండి, మరొకటి చదవండి అదే మాట. 8వ వచనం చదవండి. 8వ వచనం. ఇప్పుడు బారాకు చెప్తున్న మాటలు ఇవి. నీవు నాతో కూడా వచ్చిన ఎడలా నేను వెళ్ళేదను, నీవు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళనని ఆమెతో చాలా ఖచ్చితంగా ఈ బారాకు అనేటువంటి ఒక యవనస్తుడు మరి తన యొక్క మాటలను ఆ యొక్క దైవ సేవకురాలతో పలుకుతున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఎందుకని ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడండి? అతనికి సరైన విధంగా క్లారిటీ ఉంది కదా, అది దేవుడు సెలవిచ్చిన మాటలే కాబట్టి. సిసెరా కూడా ఆల్రెడీ యుద్ధానికి సిద్ధపడి ఉన్నాడు కదా, యుద్ధానికి సిద్ధపడి ఉన్నాడు. ఇశ్రాయేలు దేశమును మోహరించి ఉన్నాడు. ఏ క్షణమైన ఇశ్రాయేలు దేశం మీద వాడి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. ఇవన్నీ కూడా కళ్ళారా చూస్తున్నప్పటికీ కూడా ఎందుకని బారాకు దేవుని సేవకురాలతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడండి? ఈ రీతికి ఎందుకని మాట్లాడుతూ ఉన్నాడు? చక్కని దర్శనం వచ్చింది కదా, దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు కదా, ఒక యోగ్యుడిగా నిలబెడుతూ ఉన్నాడు కదా, నాయకుడిగా నిలబెడుతూ ఉన్నాడు కదా. ఇదిగో ఇంతకు ముందు మరి వారి యొక్క పితరులలో మోషే గాని యెహోషువ గాని చూసినట్లయితే కనుక వారు ఎలాగైతే ఘనమైన నాయకులుగా పేరు పొందారో అదే కోవలో ఇప్పుడు బారాకును కూడా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు కదా. ఇంత మంచి అవకాశాన్ని ఎందుకని ఈ రీతిగా తన మాటల చేత ఆ దైవ సేవకురాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు? దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాలి, అంతే కదండి. ఒక చక్కని దర్శనం వచ్చింది కదా, దర్శనం వచ్చినప్పుడు దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంట? వినియోగించుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ దేవుని ఆత్మకు వ్యతిరేకంగా మనం ఏది కూడా చేయకూడదు. దేవుడు కొన్ని సార్లు మనకు బయలుపరుస్తూ ఉంటాడు, తెలియచేస్తూ ఉంటాడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు, సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? ఆ మాటకు లోబడాలి. దేవుని వాక్యానికి, దేవుని మాటకు ఎంతగానో మనము విధేయత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే గనక ఎందుకని బారాకు వెనకడుగేస్తూ ఉన్నాడు? ముందుకు వెళ్ళవలసిన వాడు ఏం చేస్తున్నాడు? వెనకడుగేస్తూ ఉన్నాడు. అంటే ఒక సాకు పెడుతూ ఉన్నాడు కదా. ఏంటో సాకు? దెబోరా ఏమన్నా ఒక యుద్ధంలో ఆరితేరినటువంటి వ్యక్తి అండి? కాదు కదా. ఆమెకు స్త్రీ కదా. ఇంచుమించుగా చూసినట్లయితే కనుక నాకు తెలిసి వృద్ధాప్యంలో ఉండొచ్చు కదా. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీని పట్టుకుని ఏమంటూ ఉన్నాడు? నీవు నాతో వస్తేనే నేను యుద్ధానికి వెళతాను, కానీ నువ్వు నాతో రావాలి. నువ్వు వచ్చినట్లయితేనే గనక నేను 10,000 మందిని వెంట పెట్టుకుని యుద్ధానికి వెళతాను అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే గనక అతడి నమ్మకాన్ని అంతటినీ కూడా ఎవరి మీద పెడుతున్నాడు? ఒక స్త్రీ మీద పెడుతూ ఉన్నాడు కదా, అంతే కదండి. దేవుని సేవకురాల మీద విశ్వాసాన్ని పెడుతూ ఉన్నాడు. ఇంతకీ విశ్వాసాన్ని ఎవరి మీద పెట్టాలి? అది కదా వాస్తవమైన మాట. ఏమిటంటే మన విశ్వాసాన్ని దేవుని మీద పెట్టాలి. మన విశ్వాసాన్ని మనుషుల మీద కాదు కానీ, వస్తువుల మీద కాదు కానీ, ఈ లోకం మీద కాదు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి మరి అవి ఏమైనప్పటికీ కూడా ఆ ఆచారాలైనా ఏమైనా వాటి మీద కాదు కానీ మన విశ్వాసము ఎక్కడ పెట్టాలంట? దేవుని మీద మనం విశ్వాసం పెట్టాలి. దేవుని మీద మనం విశ్వాసం పెట్టకుండా ఆ విశ్వాసాన్ని మరి ఎక్కడ పెట్టినప్పటికీ కూడా దానివల్ల మనకు నష్టమే కలుగుతుంది కానీ ఏమండి, దానివల్ల మనకు ఏ విధమైన మేలు అనేది కలగదు కానీ కీడే దాని వెంట మనకు ఎదురవుతూ ఉంది. కాబట్టి మన విశ్వాసము ఎక్కడ పెట్టాలంట? దేవుని మీద మన విశ్వాసాన్ని పెట్టాలి. ఎందుకంటే మన విశ్వాసానికి కారకుడు ఆయనే గనక. విశ్వాసానికి కర్త అయిన దేవుడైన చెప్తారు మాట. విశ్వాసమునకు కర్తయ్యను దానిని కొనసాగించువాడు ఎవరు? ప్రభువైన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసానికి కర్త, దాన్ని ఏం చేస్తాడంట? కొనసాగిస్తాడంట. మధ్యలో ఆపేసి దేవుడైనా కాదు. మనం ఆగిపోయినా మనల్ని బలపరిచి ఏం చేస్తాడు? మనల్ని వెంట పెట్టుకుని తీసుకెళ్తాడు కానీ ఆయన మాత్రం మధ్యలో మనలను వదిలేసే దేవుడు కాదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మన విశ్వాసాన్ని ఆయన మీద మనం పెట్టాలని వాక్యము ద్వారా దేవుడి యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.